నంద్యాల జిల్లా చాగళ్లమరి మండలం చిన్నవంగలలో ఉద్రిక్తత నెలకొంది. పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికల సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. టీడీపీ నేత నరసింహారెడ్డి పట్ల ఆళ్లగడ్డ రూరల్ సీఐ రాముడు దురుసుగా ప్రవర్తించారని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తీరు నిరసిస్తూ టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శివరాజ్ జాయిన్ అవుతున్నారు. శివరాజ్, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? అసలు ఏం జరిగింది? ఇరు వర్గాలు ఏం చెప్తున్నాయి? సతీష్, ఏదైతే పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఏదైతే ఆలగడ్డ నియోజకవర్గంలోని చాగలమరి మండలం చిన్నవంగల గ్రామంలో ఏదైతే ఈరోజు సహకార సంఘానికి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇటు టీడీపీ నాయకులు, అటు వైసీపీ నాయకులు ఎన్నికల్లో పాల్గొనేందుకు అక్కడికి రావడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇద్దరు ఏదైతే టీడీపీ అటు వైసీపీ నాయకులు ఘర్షణకు పాల్పడటంతో ఏదైతే స్థానిక పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఆ పోలీసులు వన్ సైడెడ్ గా వైసీపీకి సపోర్ట్ చేస్తారని చెప్పి టీడీపీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో వారి చొక్కాలు చించారని చెప్పి టీడీపీ నాయకులు ఒకసారిగా ఆ పోలీసులతో వాగ్వాదం దిగడం జరిగింది. అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే వైసీపీకి వన్ సైడెడ్ గా పోలీసులు సహకరించి ఎన్నికలు సజావుగా జరిగేందుకు చూడాల్సిన పోలీసులు వన్ సైడెడ్ గా వ్యవహరిస్తున్నారని చెప్పి టీడీపీ నాయకులు అయితే ఆరోపణ చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే మండల కన్వీనర్ నరసింహారెడ్డి పైన రూరల్ సిఐ చేస్తున్నారని చెప్పి ఆరోపణ చేస్తూ అక్కడనే నిరసనకు దిగడం జరిగింది. అయితే వారిని స్థానిక పోలీసులు వారించి అక్కడి నుంచి పంపివేయడం జరిగింది. అయితే ఆలగడ్డలో కొంత ఉధృతి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఏదైతే సాయంత్రం శాంతియుతంగా తాము నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి టీడీపీ నాయకులు చెప్తున్నారు. మరోవైపు వైసీపీ నాయకులు మాత్రం ఏదైతే టీడీపీ నాయకుల పైన విమర్శలు చేస్తున్నారు. ఏదైతే ప్రశాంతంగా జరిగే ఎన్నికల్లో టీడీపీ నాయకులు కావాల్సుకునే ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పి అక్కడ ఘర్షణ వాతావరణానికి టీడీపీ నాయకులు చర్యలు ఎత్తారని చెప్పి ఇటు వైసీపీ నాయకులు అయితే ఆరోపణ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అయితే ఇరు వర్గాలను చెదరగొట్టి ఎన్నికలు సజావుగా సాగేందుకు పోలీసులు అయితే ప్రయత్నం చేస్తారు. మరోవైపు టీడీపీ నాయకులు మాత్రం ఈ ఘటన పైన ఇటు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపైనే సాయంత్రం తాము నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి టీడీపీ నాయకులు అయితే చెప్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ.